పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలిగేటట్టుగా మరి దేవుని మాటలు ప్రకటించటానికి, ఆయనను స్తుతించటానికి, ఆయనను ఘనపరచటానికి మనకు రోజు ఒక చక్కటి వర్తమానము దేవుడు తన ద్వారాగా మనకు అందిస్తున్నందుకు నిద్రమత్తులుగా ఉండకోకుండా, బద్ధకంగా ఉండకోకుండా, అనాలోచనతో ఉండకోకుండా దేవునితో కలిసి సహవాసం చేయటం వల్ల, ప్రభుతో నడవటం వల్ల మనకి దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. మంచిది. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని దయచేసి శ్రద్ధ, ఆసక్తి కలిగింటే నువ్వు దేవుని దీవెనలు పొందుకుంటావని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఈరోజు పెనిమిటిని పోగొట్టుకున్న యదవరాలను గురించి నేను మాట్లాడాలని ఉద్దేశిస్తున్నాను. యదవరాలు అనగానే మనందరికీ ఒక ఆలోచన వస్తుంది. చాలాసార్లు వాక్యాలు విన్నాము, కానీ ఈరోజు డిఫరెంట్గా దేవుని వాక్యాన్ని నువ్వు వినబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని నేను నమ్ముచున్నాను. పోగొట్టుకున్నామే, భర్తను కోల్పోయినామే, ఒంటరిగా ఉండా యదవరాలు తన స్థితి ఏ విధంగా మారింది, తన స్థితి తర్వాత ఏమయ్యిందనేది ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చదివితే, అంతటా ప్రవర్తన శిశువుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి కలిగిన వాడై ఉండి నీకు తెలిసై ఉండదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ జీవితము, నా జీవితము, మనందరి జీవితము దేవునికి తెలిసై ఉండదు. దేవునికి తెలియనిదంటే ఏదీ లేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే, పెనిమిటిని పోగొట్టుకున్న ఒక యదవరాలు ఎలాంటి సమస్యల్లో చిక్కుకొని ఉందంటే, చాలా సమస్యల్లో పెనిమిటిగా ఉన్నప్పుడు ఉన్న కుటుంబము, సంసారమే వేరు. పెనిమిటి పోయిన తర్వాత ఉన్న భారం ఏంటి, ఆ భారాన్ని బట్టి తన భార్య యదవరాలు దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, దైవజనుడు సూచనగా అక్కడ దేవుని గుర్తుంచుకోండి, వచ్చినామే సంఘము మనముగా గుర్తించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడి పోలి, దైవజనుడి మాట విని, దైవజనుడి లక్షణాలతో మనం నడిస్తే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. యదవరాలు వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చిందంటే ఎలీషా, ఒక గొప్ప దైవజనుడు. ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చినప్పుడు ఎలీషా కూడా ప్రవశించాడు. ఎలీషా కూడా గొప్ప ప్రవర్తగా మార్చబడ్డాడు. ఆ ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే, నా వలన నీకేం కావాలని అడిగాడు. అక్కడ నా వలన నీకేం కావాలి? ఈరోజు దేవుడు కూడా నిన్ను అడుగుతాడు, దేవుని వల్ల నీకేం కావాలి? దేవుడు అడుగుతున్న మాట అండి. దేవుని వల్ల నీకేం కావాలి? దేవుని దగ్గరకు వచ్చినా నీకేం కావాలి? ఉండదు చెప్పు. అక్కడ యదవరాలు, అయ్యా నా ఇంట్లో ఏమీ లేవు, నా 2 కొడుకులు తప్ప ఏమీ లేదు, కానీ అప్పులోళ్ళు వచ్చి 2 కొడుకులు తీసుకుపోవటానికి వచ్చారు. ఇప్పుడు అప్పులు వాడు నా 2 కుమారులను వారికి జీతగాళ్ళుగా ఉండటం కొరకై, వారిని తీసుకొని పోటకై వాళ్ళు అక్కడికి వచ్చి ఉన్నారని ఎలీషాకు మొరపెట్టగా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు 40 దినాలు కావచ్చు, అవి మామూలు జనాలు కావచ్చు, ఏదైనా ఆపదను గురించి దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, దేవుడు వింటాడు. కానీ లేని వాటిని నువ్వు అడగబాకు. నీ అవసరం ఏంటో, నీకున్నది ఏందో దేవునికి చెప్పు. ఖచ్చితంగా ఆ దైవజనుడికి, ఆ యదవరాలకి ఏ విధంగా అయితే ఉత్తరం ఇచ్చాడో, నువ్వు మొరపెట్టుచున్న దేవుడు ఖచ్చితంగా నీకు ఆలోచన ఇచ్చి పంపిస్తాడు. నీకు ఆలోచన ఇచ్చి దేవుడు ఏం చేస్తాడండి? పంపిస్తాడు. ఇక్కడ నేను చెప్పే మాట అంటే, యదవరాల్లో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే, నెంబర్ 1 క్వాలిటీ అని నేను చెప్పగలను. చాలామంది ప్రస్తుతము ఈ యొక్క లోకములో
అన్యులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు అండి. నేను ఇంకెక్కువ అన్యుల గురించి చెప్పకూడదు కానీ క్రైస్తవులే బాగా సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. ఏంటండి ఆ సిద్ధాంతం అంటే, ఎదవరాలను చూడకూడదు, ఎదవరాలతో ఫస్ట్ మాట్లాడకూడదు, ఎదవరాలు ఎదురుగు రాకూడదు అని మనం అనుకుంటున్నాం. చాలామంది ఇదే అనుకుంటారు. ఏదన్నా పెళ్ళికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, బిజినెస్కి వెళ్ళినా, ఏదో ఒక పనికి వెళ్ళేటప్పుడు ఎదవరాలు ఎదురుగా వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే వెనక్కాలు ఆడుతుంటారు, లేదా వెనక్కి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసి నేను ఇక్కడ చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నా. ప్రభు పేరట దైవజనుడిగా, సేవకుడిగా, పరిచారకుడిగా, దేవుని యొక్క యాజకుడిగా మీతో చెప్పాల్సిన విషయాలు. నాకు తెలిసి ఆమె లాంటి పవిత్రాలు ఇంకొక ఆమె ఉండదు అక్కడ. ఎందుకంటున్నానంటే, భర్తతో గడిచిన స్త్రీ అన్న ఆ నైటు ఏదన్నా మంచో చెప్పరో మాట్లాడుకుంటారు, కానీ ఎదవరాలు మాత్రం ఏ పాపము లేకుండా బయటకు వచ్చేసింది. దేవునికి స్తుతి కలుగునగాక. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న సహోదరుడు, ఎందుకు ఇంతగా మోటుగా చెప్పానంటే, నువ్వు అనుకునే ఆలోచనలో తప్పు తప్ప, నువ్వు ఊహించిన ఆలోచనలో తప్పు తప్ప ఆమెలో ఏ తప్పుతము లేదని నేను తెలియజేస్తున్నాను. మన కుటుంబంతోటైనా మనము, తన భార్య, బిడ్డలు, కుటుంబము మనం మాట్లాడుకుంటాం, కానీ ఆమె మాట్లాడుకునేది ఒకే ఒక ఆయనతోటి, ప్రభుతో గడిపిది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమె మాట్లాడుకునేది ఆ రాత్రి అంతా ఎవరితో ఉండదో తెలుసండి? దేవునితో గడిపిద్దండి, దేవునితో ప్రార్థన చేసిద్దండి, దేవునితోటే మాట్లాడుకుంటుంది, దేవునితోటే పోరాడుద్ది, దేవునికే చెప్పుకుంటుంది, దేవుని ద్వారాగానే బయటకు వస్తుంది. అలాంటి వ్యక్తిని ఎలా చిన్న చూపు చూస్తున్నావో తెలుసా నువ్వు? అందుకేనండి బైబిల్లో ఎక్కువగా ఎదవరాళ్ళే ప్రార్థన చేస్తే దేవుడు ఇమ్మీడియట్గా ఆలకించాడు. ఎదవరాళ్ళు ప్రార్థన చేస్తే స్పష్టంగా దేవుని దగ్గరికి చేరింది. ఎదవరాళ్ళనే దేవుడు పుస్తకములో, బైబిల్లో ఎక్కించటానికి దేవుడు సహాయం చేశాడు. భర్తన్న భార్యలను గురించి నేను చెప్పట్లేదు, కానీ భర్తను కోల్పోయిన భార్యలు ఎవరైనా ఉంటే ఈ లోకములో, అన్యులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, సంఘం కావచ్చు, ఎవరైనా ఉన్నారంటే ఆ తల్లి ఒక దేవుణ్ణి పోలి నడవండి. దేవుడు అనుకోవాలండి. ఒక మాటతో చెప్పాలంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఆమె దేవునితో సహవాసం చేస్తుంటుంది. ఆ బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, లేమైనా, కలిమైనా, సంతోషమైన, ఆనందమైన ఆమెగా దేవునికి చెప్పుకోవటం తప్ప తనకు భర్తకు అక్కడ అవకాశం లేదండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకొక మాట కూడా చెబుతున్నాను ఇక్కడ, మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎదవరాలను చిన్న చూపు చూడబాకండి. ఎదవరాలు చేసిన ప్రార్థన దేవుడు ఎలాగా ఆలకిస్తున్నాడు? ఎదవరాలు కన్నీరు కార్చిందంటే నీ కుటుంబానికి శాపము కూడా తగిలిద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎదవరాలు పెట్టిన ప్రార్థన దేవుని దగ్గరికి ఎలాగైతే స్వయంగా దేవుని దగ్గరికి వెళ్ళిందో, ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా నీ పిల్లలకి, నీ కుటుంబానికి అది దీవెనకరంగా ఉండాలి, అది శాపకర్థంగానే ఉండాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ఎదవరాలు వచ్చింది, అక్కడ చాలా దీవెనలు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయ్యా, నా పెనిమిటైన యెహోవా దాసుడైన ఆయన చనిపోయాడు, ఆయన ఎలాంటి వాడో నీకు తెలుసు, భక్తి కలిగిన వాడని దేవునికి చెప్పుకుంటుందండి. దైవజనుడికి చెప్పుకుంటే ఎవరికి చెప్పినట్టండి? చెప్పండి అమ్మా. దైవజనుడికి చెప్పారంటే ఎవరికి చెప్పినట్టండి? దేవునికి చెప్పుకుందండి. ఆమె దేవుణ్ణి ఆధారం చేసుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఖచ్చితంగా ఆమె ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకొక మాట చెప్పమంటారా? నేను త్వరగా ఎందుకు ముగిస్తున్నానంటే, అర్ధగంట చెప్పే వాక్యం చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఈ 40 దినాలు జరిగే ప్రార్థనలు నీకు విసుగు రానివ్వను. దేవుడు నిన్ను అలా పంపించడు కూడా. సమృద్ధిగా దేవుడు నిన్ను పంపిస్తాడని నేను ఆశిస్తున్నాను. అందరిలో కంటే ఎవరిని చూశాడో తెలుసా అండి? ఎదవరాలనే చూశాడండి దేవుడు. ఎక్కడ చూశాడు చెప్పగలుగుతారు మీరు? కానుక పెట్టె దగ్గర కానుక వేస్తుంటే ఎదవరాలు వేసిన కానుకను, మరి ఎదవరాలు వేసిన కానుకను చూసినప్పుడు ఎదవరాలను నువ్వు ఎందుకు చూసి తలదించుకుంటున్నావు? సిగ్గులోనోడా, ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు? ఎదవరాలు వేసిన కానుకను దేవుడు ఏం చేశాడండి? చూచను. అందరిలో ఆమె ఎక్కువ వేసిందంట. అందరేమో ఉండదాంట్లో వేసింది, ఏమో లేనిదంటే ఉండదంతా. ఎవరు మంచోళ్ళు ఇక్కడ? ఎవరు మంచోళ్ళండి? ఎవరు మంచోళ్ళు చెప్పండి దయచేసి. ఎదవరాలు
అభవ శుభము లేకుండా ఎదవరాలు వేసిన కానుక చూడండి ఎంత శ్రేష్టమైందో, ఎంత అద్భుతమైందో చూడండి ఒక్కసారి. ఈరోజు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఈరోజు ఎలాగ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు, ఎవరిని లెక్కించలేదండి. అందరికంటే కూడా ఎదవరాలు వేసిన కానుకే ఘనమైందని దేవుడు ఎంచాడు బిడ్డ. ఆమె వేసిన కానుకే అంత గొప్పదైతే ఆమె కార్చిన కన్నీరు ఎంత గొప్పదో తెలుసా? ఆమె కార్చిన కన్నీరే అంత గొప్పదైతే ఆమె పెట్టిన మొర ఒక్కట కూడా తప్పిపోదండి. దేవుని దగ్గరికి స్వయంగా వెళ్తుంది. స్వచ్ఛమైన ప్రార్థన ఎదవరాలది. ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను, మనందరికీ తెలుసండి, ఇచ్చే విషయములైనా, తెచ్చే విషయములైనా, వినే విషయములైనా, మరి ప్రభు మాట వినే విషయములైనా ఎదవరాళ్ళే చక్కగా విన్నారండి, ఎదవరాళ్ళే చక్కగా పాటించారండి. మొదటి వేసిన అప్పము నాకే ఏమని అడిగాడండి దైవజనుడు ఏలియా. ఎదవరాళ్ళ ఇంటికి వెళ్ళి మొదటి వేసిన అప్ప లేదా రొట్టె ముక్క నాకు తీసుకురమ్మన్నప్పుడు ఎదవరాలు ఎన్నుదిరగలేదండి. ఈనాడు అన్ని ఉండి నువ్వు చేయలేకపోతున్నావు. ఏమి లేని ఎదవరాలు దైవజనుని పోషించిందండి. గట్టిగా సపోర్ట్ కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుముగాక. ఎదవరాలు గంప ఆశీర్వదించబడ్డదండి. ఎదవరాలు పిండి బిస్కెట్ తొట్టి దీవించబడ్డదండి. ఎదవరాలు నూనె బుడ్డై ఆశీర్వదించబడ్డదండి. మరి నీ స్థితి ఏంటి? నీ స్థితి ఏంటి? భర్తండ భార్యల గురించి అలా చెప్పాడండి దేవుడు. ఈ లోకములో ఎందుకండి వాళ్ళని అలాగ చూస్తున్నారు? దయచేసి ఎందుకని అలాగ పాటిస్తున్నారు? అలాగెందుకు చూస్తున్నారండి? మీరు నాకు తెలిసి మీ దారిలో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎదురొస్తున్న వెనకబోవటం కాదు, వాళ్ళు కనపడకపోతే ఇంట్లోకి వెళ్ళి పలకరించెళ్ళు. అద్భుతమైన దీవెన పొందుతావు. ఈ రాత్రి నువ్వు అద్భుతమైన దీవెన పొందుతావు. చాలామంది ఎదురొస్తుంటే నన్ను చూసి తలదించుకుంటారు, కావాలని పలకరించి వెళ్తాను. అక్కడున్న ఆశీర్వాదం నాకు తెలుసు. వాళ్ళ ఆలోచన ఏంటంటే దైవజనుడు ఎక్కడికి వెళ్తున్నాడో, నేను ఎదురొచ్చాను ఏమనుకుంటారో అని అనుకుంటారు. ఒకవేళ దయచేసి ఎదవరాలు నీకు ఎదురొచ్చిన దాన్ని బట్టి నువ్వు వెళ్ళిన ప్రయాణం కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారం కావచ్చు, నిన్ను బట్టి నష్టం వచ్చిందేమో కానీ తనను బట్టి నష్టం వచ్చిందని నువ్వు అనుకోవద్దు. నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ తలంపును బట్టి, నీ ఆలోచన బట్టి, నీకున్న కోరికను బట్టి, ఒకవేళ ఆ రోజు ఎదవరాలు వచ్చిన దాన్ని బట్టి ఈ సకినం జరిగింది చూసారా, ఈ కీడు వచ్చింది చూసారా, ఇది ఎవరి మీద నడతారో తెలుసా అండిగా? ఎదవరాలు వచ్చింది, ఆమె ఎదురయ్యింది, నాకు ఇది జరిగింది, అది వచ్చిందని చెప్తుంటారు. వరే దరిద్రుడా, అది తీర్పు నీ దగ్గర ఉంది. నీ మనసు మంచిదైతే మార్గం అంతా మంచిగానే ఉంటుందిరా బాబు. నీ ఆలోచన కరెక్ట్గా ఉంటే అంత కరెక్ట్గానే ఉంటుంది. ఒకవేళ చూడని ఆ రోజు ఆమె వచ్చిన దాన్ని బట్టి, నువ్వు చేసిన క్రియను బట్టి, నీకు వచ్చిన కీడును బట్టి ఆమె మీద తప్పు మోపకాకు. ఈరోజు ఇంకా కూడా ఒక మాట చెప్తాను, నువ్వు చేసిన క్రియలను బట్టి దేవుని దగ్గరకు వస్తే దేవుడు నన్ను నయం చేయలేదని నువ్వు దేవుని మీద నెపమేయబాకో. నీ క్రియను బట్టి నీకు ఆ శోధన వచ్చింది, నీ శ్రమను బట్టి నీ పిల్లలకు ఆ కష్టాలు వచ్చినాయి, ఆ లేముడు వచ్చింది, ఆ వ్యాధి వచ్చింది, ఏమండి ఆ నింద వచ్చింది. అంతేగాని ఇతరుని బట్టి కానీ దేవుని బట్టి కానీ నీకు రాలేదురా బాబు. యవ్వన కొలత చొప్పున వానికి నేను జీతము, వాని క్రియల చొప్పున నా దగ్గర జీతము ఉందని చెబుతున్నాడు. మరి ఎందుకు మాట్లాడుతున్నామండి? చాలామంది అండి ప్రార్థనకు వస్తాం కానీ ఆచారాలు పోగొట్టమండి. ఎవరైనా ఏమండి ఒక్క మాట చెబితే వినండి. ఒకవేళ విశ్వాస అయితే ఆ పెళ్ళికి రాకపోవచ్చు, ఆ పెళ్ళి కుమార్తెకి అదే వివాహం కోసం రాకపోవచ్చు, కానీ మరి దైవజనుడు లేకపోతే, దైవజనరాలు పెనుడు పోతే దైవజనరాలు ఏం చేస్తుందంటే అక్కడ నిలబడి వాక్యం చెప్పిద్ది, అక్కడే ఆ బిడ్డను ఆశీర్వదిస్తుంది. అప్పుడు అంటలేదేంటి నువ్వు? మరే అప్పుడు అంటలేదేమంటండి? దైవజనులు లేని దైవ సేవకురాలు ఎంతమంది లేరండి ఈనాడు వాక్యం చెప్పేవాళ్ళు? స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పొచ్చు, కానీ నీ ఇంటికి వచ్చి నీ పిల్లల దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తే శాపమా? ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడండి? ఏది పాటిస్తున్నావు? ఎదవరాలను మీ ఇంటికి చేర్చుకుంటారా? చేర్చుకోరండి. ఇక్కడ తలకా ఊపుతాం, తర్వాత మనము ఆచారాలను పాటిస్తాం. మొదటగా నీ కొత్త ఇంట్లోకి పోయేటప్పుడు ముందు ఎదవరాలనే ఈ ఇంట్లోకి అడుగు పెట్టనిస్తావా? కానీ పెనుడు లేకపోయినా సేవకురాలైనా మొదట నీ ఇంట్లో అడుగు పెట్టాలి. అబ్బా, అక్కడుంది ఆశీర్వాదం. మరి ఆమె కూడా పెనుటి లేడమా కదా,
ఇవాళ వాక్యం అందిస్తున్నారు, ఏవండి, అనేకమైన విషయాల్లో పాలు పంపులు పంచుకుంటున్నారు. మరి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అలా? ఎందుకు ఆలోచిస్తున్నావు? ప్రభు పేరట చెప్తున్న, దయచేసి మానవ ఆలోచనలు పక్కన పెట్టండి, దైవ ఆలోచనలు కలిగి నడవండి. మానవ తలంపులు పక్కన పెట్టండి, దైవ తలంపులు కలిగి నడవండి. చెప్పటమే కాదు, చేసి చూపించాలి. మనం చెప్పటమే కాదండి, చేసి చూపించాలి. ఎదవరాలు ఎదురొస్తుందంటే ప్రైజులాడి చెప్పాలి, వందనాలు చెప్పాలి. అక్క బాగుండవా? వయసును బట్టి పెద్దదైతే తల్లి బాగుండవా, అమ్మ బాగుండవని అడుగు. అమ్మ లాంటిదండి ఆ ఎదవరాలు నీకు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకొక మాట చెప్తానండి, ఎదవరాలకు ఒక పెద్ద గుణము కూడా తెచ్చిద్దండి. ఎవడు మా ఇంటికి పోతే రానివ్వడు, ఎవడు మమ్మల్ని మెచ్చుకోడని వాళ్ళే తగ్గించుకొని చస్తున్నారు వీళ్ళు. ఎవడు చెప్పాడు నిన్ను? నీకు నువ్వే బెగ తీసుకోవద్దు. ఈ రోజు నుంచి నువ్వు ఎదవరాలు అయితే డైరెక్ట్గా నాకంటే ముందు నువ్వే నిలబడాలి. అక్కడ ఎవడైనా అన్నాడా, ఆ తీర్పు నువ్వు కాదు ఇచ్చేది. ఆ తీర్పు ఎవరిస్తారా? దేవుడే ఆ తీర్పుకు న్యాయకర్త. అవునండి, అన్యాయస్తుడినైనా ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, ధనవంతుడు. అక్కడ ఇద్దరు ఎదవరాలు వస్తారు, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమన్నప్పుడు దేవుడు ఆయన అన్యాయస్తుడైనప్పటికైనా ఆ న్యాయాధిపతి మాటి మాటికి వచ్చినప్పుడు ఆయన అన్యాయస్తుడైనప్పటికైనా న్యాయం తప్పాడండి, న్యాయం తీర్చాడు. నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, నువ్వు ఎదవరాలు అయినప్పుడు, ఒకవేళ నువ్వు వెళ్తున్నప్పుడు ఎవరైనా నిన్ను అంటున్నారు అనుకుంటే నువ్వు అక్కడ తగ్గించుకోవటానికి ప్రయత్నించి తీర్పు దేవుడిస్తాడు. ఈ ఎదవరాలకు ఒక మాట ఏంటంటే, ఇక బయటికి రారు, పెళ్ళికి రారు, ఏవండి, సంబంధానికి రారు. ఈసారి సంబంధానికి ఎవరైనా వస్తున్నావంటే ఎదవరాలను తీసుకొని రండి అన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి, నిజంగా ఎత్తండి దయచేసి. మీ చేతులు కట్టన్న కావాలి, లేకపోతే ఇంకా దేవుడు ఆశీర్వాదం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము పెళ్ళికి వెళ్తున్నాం, అయ్యగారిని రమ్మంటారు, సంఘ పెద్దలను రమ్మంటారు, భర్త భార్యలు రమ్మంటారు. కానీ అయ్యా పేదలుంటే ఎదవరాలుంటే వాళ్ళు తీసుకొని రమ్మని ఎవడని అంటాడండి? ఎవరనరండి. ఏవండి, ఎదవరాల్లో ఉన్న క్వాలిటీ నీకు తెలుసండి, ఎదవరాల్లో ఉన్న దయ మీకు తెలుసండి. ఎదవరాలు సాదృతంగా నిజంగా ప్రేమిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె సంతోషంగా ఉంటమే మనకు ఆశీర్వాదకరమని మీకు నేను తెలియజేస్తున్నా. ఆ ఎదవరాలు ఇందాక చెప్పా కదా, నీకు నువ్వు తక్కువ చేసుకోవద్దు బిడ్డ, నీకు నువ్వు వెనకబడిపోవద్దు. ఎవరో అంటున్నారంటే నువ్వు వెనకబడిపోతున్నావంటే వాళ్ళు నిన్ను తొక్కటానికి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు వాళ్ళని తొక్కాలంటే నువ్వే ముందుకి నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ప్రభు మాట్లాడుతున్న మాట రాజుల గ్రంథములో మనం చూస్తాము. అదే 2వ రాజుల గ్రంథం చూడండి ఒకసారి, 17వ అధ్యాయము. ఎలీషాకు మొరపెట్టగా ఇక్కడ 1వ రాజుల గ్రంథం చూశారు కదా, 2వ రాజుల గ్రంథం, 1వ రాజుల గ్రంథం చూడండి, 17వ అధ్యాయం. అక్కడ కూడా ఎదవరాలు కనపడద్దండి మనకి. ఏలిని చేర్చుకున్నామండి ఒక ఆమె, అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, పోయి అక్కడుండుము, నిన్ను పోషించుటకును దేవునికి స్తోత్రము గల అచ్చటుండ ఒక ఎదవరాలకును నేను ఆమెతో మాట్లాడుదును. ఎవరితో మాట్లాడాడు దేవుడు చెప్పండి? ఎదవరాలతో నేను ముందే మాట్లాడతా. దైవజనుడు, నువ్వు ముందు ఆ ఇంటికెళ్ళు. అందరూ ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు లేనింటికి నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం చేయి. పాపుల దగ్గరికి కూర్చుని ఎందుకు భోజనం చేశాడు యేసు ప్రభు? అనేకులకి మాదిరిని చూపించాడు. మందకు మాదిరిగా ఉండు, మందిరానికి మాదిరిగా ఉండు, సంఘానికి మాదిరిగా ఉండు. నువ్వు మందకు మాదిరిగా ఉండాలి, సంఘానికి మాదిరిగా ఉండాలి, మందిరానికి మాదిరిగా ఉండాలి. చాలామంది ఎత్తు పొడుపులు చూపిస్తుంటారండి. వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు. ఏమండి, ఆమె అలా అంటామే, ఎలా అంటాయనే. ఇవన్నీ వద్దండి, ఇవన్నీ వద్దండి. దేవుని దగ్గరికి, దైవజనుడి దగ్గరికి. ఆ దైవజనుడు ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడంటే, శూన్య పట్టణంలో ఉండే ఒక అచ్చట ఒక ఎదవరాలు ఉంటుంది, ఆమె నిన్ను పోషిస్తుంది. కరువులో ఎవరింటికి వెళ్ళమన్నాడండి? కరువు అది 7 సంవత్సరాలు కరువులో ఉన్నప్పుడు ఎవరింటికి వెళ్ళమన్నాడండి దైవజనుడిని? ఎదవరాలింటికి. అంటే భర్త ఇంటికి భార్య కలిగి ఉన్న వాళ్ళ ఇంటికాడ కూడా ఎవరింటికాడ సమృద్ధి ఉందండి? ఇప్పుడు ఎదవరాలింటోనే పిండి ఉంది, ఎదవరాలింటో నూనె ఉంది, ఎదవరాలింట్లో ఆశీర్వాదం ఉంది.
మరి నీ ఇంటిలో లేదు. అక్కడ ఏలిని ఏ ఇంటికి బొమ్మని చెప్పలేదు, కానీ రాజుల ఇంటికి బొమ్మని చెప్పలేదు, లేదా భర్త భార్య పిల్లలతో కలిసి ఉండ ఒక ఉమ్మడి కుటుంబానికి బొమ్మని చెప్పలేదు, కానీ ఏమీ లేక వెనకబడిపోయిన కుటుంబం దగ్గరికి ఎందుకు బొమ్మన్నాడంటే ఆమె దగ్గర ప్రార్థన ఉంది. ఆమె అభిషేకించబడిన వ్యక్తి, ఆమె దీవించబడిన వ్యక్తి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేతులతో ఒక్కసారి ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. బిగ్గరగా సపట్టు కొట్టేసే నామాన్ని మయంపరచండి. ఎవరింటికి పొమ్మని చెప్పలేదండి. ఎదవరాలు ఇంటికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషిస్తుంది. ఎదవరాలు పోషిస్తే పోషణతో బతికిన వాడండి ఏలియా. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, మనం ఈ రాత్రి ఎక్కువగా ఎదవరాలు లాంటి వాళ్ళని, నిరుపేదలంటువంటి వాళ్ళని, పేద బిడ్డలని, వెనకబడిపోయిన వారిని కొద్దిగా మనము ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నించండి. ఎందుకు చూపించాడంటే ఎదవరాళ్ళని ఆశీర్వాదము. ఈ లోకములో అలాంటి వాళ్ళు ఉంటారు గనక వాళ్ళని వెనకబడకుండా ముందుకు నెట్టకపోవటం కోసమే దేవుడు ఇలాంటి మాటలు ఈ రాత్రి మనతో వినిపిస్తున్నాడు. తల్లి, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు రా నాన్న. దయచేసి ఎదవరాలు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అద్భుతాలు జరిగినాయండి. ఆ తొట్టులో పిండి తగ్గట్లేదు, ఆ బుడ్డిలో నూనె తరగట్లేదండి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆశీర్వాదం అంటే? దైవ ఆశీర్వాదం ఆ ఇంటి మీద ప్రలాపించబడ్డది, పురోక్షించబడ్డది. ఆరోను గడ్డమ మీద పొయ్యబడిన పరిమళ తైలముగా అతని గడ్డం మీదకెళ్ళి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలములాగానే ఆ కుటుంబము దీవించబడ్డది. నీ కుటుంబాన్ని కూడా దేవుడు అలాగనే దీవించాలని ఆశిస్తున్నాడు. దయచేసి ఇక్కడ 2వ రాజుల గ్రంథానికి వస్తే ఆమె ఇంటిలో నూనె మాత్రం ఉంది. ఇక్కడ ఈ ఎదవరాలు ఇంటునేమో పిండి ఉంది, నూనె ఉంది. తర్వాత ఆ ఇంటిలో మాత్రం కొంచెమే నూనె, కొంచెమే ఉందంటాడు. అక్కడ కొంచెం నూనె మాత్రం ఉందంటాడు. ఆ కొంచెము నూనె మీకు పక్కమ్మటోళ్ళ ఇంటికి వెళ్ళి అరువు అంటే అద్దె తీసుకోండి, పాత్రలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆ కొంచెం నూనె కొద్ది కొద్దిగా వేయి, నువ్వు తలుపులు వేసుకో, నువ్వు నీ కొడుకులు వెళ్ళి ప్రార్థన చేయండి, దాని ద్వారా నీకు కార్యం చేస్తాడని దైవజనుడు చెప్పాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈరోజు ఏమీ లేకుండా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చామేమో, అప్పులతో వచ్చామేమో, అవమానాలతో వచ్చామేమో, లేమిలో వచ్చామేమో, కరువులో ఉన్నామేమో, ఒకవేళ తినటానికి లేక, ఉండటానికి లేక, కట్టుకోవటానికి వస్త్రాలు లేక, ఉండటానికి సరైన ఇల్లు లేక నువ్వు ప్రభు పాదాల దగ్గరగా స్వచ్ఛంగా వస్తే అదిగో ఆ పేద ఎదవరాలుని దీవించిన దేవుడు నీ కుటుంబాన్ని రాత్రి దీవిస్తాడు. ఆయన దీవించటానికి హస్తాలు కురచగా లేవు బిడ్డ. ఈ రాత్రి వింటున్న దేవుని మాటలు వింటున్న బిడ్డలారా, ఆ కొంచెము నూనె ఆ పాత్రలన్నీ కూడా నిండిపోయినాయండి. ఒక మాటతో చెప్పాలంటే ఉండోడు అరువు తీసుకోవాలి, లేనోడు తీసుకున్నాడండి. అరువు పుచ్చుకున్నాడండి, ఎరువు పుచ్చుకున్నాడండి, బదులు తీసుకున్నాడండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆ బదులు తీసుకున్న పాత్రలు అన్నీ కూడా ఏమైనాయండి? పుష్కలంగా నిండిపోయినాయండి. తైలముతో, అభిషేకముతో నూనె అంతా నిండిపోయిన తర్వాత మళ్ళా ఆ ఎదవరాలు ఆశీర్వదించబడిన తర్వాత దేవుణ్ణి మరవలేదండి. అక్కడ గుర్తుపెట్టుకోండి, ఎదవరాల్లో ఉన్న లక్షణం చూడండి. లేమిలో దైవ సేవకుని మరవలేదు, కలిమిలో కూడా దైవ సేవకుని మరవలేదు. లేమిలో ఎలీషా దగ్గరకు పరిగెత్తుకొని వచ్చింది. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా చేస్తే ఆ పాత్రలన్నీ నిండిపోయినాయి. ఇప్పుడు ఎందుకు రావాలి మళ్ళీ దేవుని దగ్గరికిగా? కొంతమంది అండి లేమిలో వస్తారు, కానీ మళ్ళీ కలిమిలోకి వచ్చిన తర్వాత గర్వం వచ్చేసి దేవుని దగ్గరికి రారండి. అక్కడే మనం పోగొట్టుకుంటున్నాం ఆశీర్వాదాన్ని. లేములో దేవుని దగ్గరికి ఎలాగైతే వచ్చావో, నేను ఇందాక చెప్పాగా, అక్కడ దైవజన్ని దేవునిగా పోల్చి చూసుకోవాలి. దైవజన్ని ఎవరిని గుర్తు చేసుకోవాలంటే దేవుని గుర్తు చేసుకోవాలి. మరి ఎదవరాలు ఎవరన్నాగా? నువ్వు, నేను, మనమందరం గుర్తు చేసుకోవాలి. మరి ఆమె లేమిలో వచ్చింది, తర్వాత కలిమిలో కూడా వచ్చింది. మరి నువ్వు అలా వస్తున్నావా? ఆమేన్. ఒక మాటతో చెప్పాలంటే ఇంకొక ఎదవరాలు ఏం చేసింది? లేమిలో దేవుణ్ణి గణపరిచింది, కలిమిలో దేవుణ్ణి గణపరిచింది. ఒక ఎదవరాలు దేవుని సేవకుని మాట విన్నట్టు, అనుసరించినట్టుగా, పాటించేటట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి ఈ మాట ద్వారాగా ఈ కుటుంబానికి కావచ్చు,
వచ్చిన మన అందరికి కావచ్చు, యేసయ్య ఆశీర్వాదాలు నువ్వు మెండుగా పొందుకుందువు గాక, సమృద్ధిగా పొందుకుందువు గాక, సంతోషంగా ఉందువు గాక, నీ కుండ నిండా నూనె ఉండును గాక, నీ తొట్టి నిండా పిండి ఉండును గాక. ఆమేన్ చెప్పండి అండి, దయచేసి ఆమేన్ చెప్పండి. మీ పశువులు కావచ్చు, మీ పాడి పంటలు కావచ్చు, మీ చేతి పని కావచ్చు, మీ లేగదోడులు కావచ్చు, మీ దుక్కుటెడ్లు కావచ్చు, మీ గర్భఫలము కావచ్చు, మీ పిండి బిస్కు తొట్టి, మీ గంప దీవింపబడును గాక. ఎలా ఉంటే దేవుని దగ్గరకు రావాలి, దేవునికి చెప్పాలి. ఆ సేవకుడు చెప్పినట్టు మాట, దేవుడు చెప్పిన మాట నువ్వు వింటే అదే పోలికలతో నువ్వు దీవించబడతావు, అదే ఆశీర్వాదము నువ్వు దీవించబడతావని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఎదవరాలను గురించి మనం చెప్పుకోవాలంటే నిజంగా చాలా గొప్ప దీవెనలు ఉండయండి. ఇందాక నేను చెప్పే కదండి, అందరిలోమో ఉండదాంట్లో వేశారు, కానీ ఆ ఎదవరాలేది లేని దాంట్లో ఉండదంతా ఆ కానుక పెట్లు వేసిందండి. నువ్వు వేస్తావా? నువ్వు ఎందుకు చూస్తావు తెలుసా? నా భర్త ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉందని చూస్తావు. ఆమె ఏం చూస్తుంది? ఇక నువ్వు తప్ప నాకెవరుండారయ్యా, నువ్వు తప్ప నాకెవరుండారయ్యా. అందుకనే ఆయనను కోరుకుంది గనక ఆయనలో ఉన్న ధనమంతా ఈమె తీసుకుంది. నువ్వు ఈ లోకాన్ని చూసినావు, ఈ సంపదలన్నిటిని కోల్పోయావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే కుమ్మరి చేతిలో మట్టి వలే, తల్లివడిలో పసి బిడ్డవలే, కుమ్మరి చేతిలో తల్లివడిలో పసి బిడ్డవలే. అబ్బా, ఎంత చక్కగా పాడాడండి ఆ పాట. మరి నువ్వెలా ఉండవు? దేవుని చేతిలో ఒక పాత్రలాగా ఉండవా? ఒక పసిబిడ్డలాగన్నా జీవిస్తున్నావా? ఒక మట్టిలాగన్నా జీవిస్తున్నావా? ఎత్తుకుంటే సంకన ఉండకపోతివి, దించితే కింద ఉండకపోతివి. ఎలా మనం ఎట్టా? ఎత్తుకుంటే సంకనన్నా ఉండాలి, దించితే కిందనన్నా నువ్వు జీవించాలి. చాలామంది జీవిస్తున్నారండి. అవసరాన్ని వాడుకోబాకండి. అవసరం వచ్చినప్పుడు దేవుడా 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 అంటున్నావు. అవసరం తీరిన తర్వాత దేవుడు లేడు, దైవము లేడు, దైవజనుడు లేడు. అక్కడుండే ఎదవరాలు చూడండి, అప్పులతో వచ్చిన వాళ్ళు ఇద్దరు కొడుకులు తీసుకుపోవటానికి అవకాశం దొరకనివ్వలేదండి. దైవజనుడు దేవ దీవెనలు మెండుగా బిడ్డ పట్టుండే. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ రాత్రి దేవుని యొక్క సేవకుని కాసుకొని ఉంటానికి ప్రయత్నం చేయాలి. దైవ వర్తమానాన్ని నువ్వు కాసుకోవటానికి ప్రయత్నించాలి. దైవ మందిరాన్ని, దేవుణ్ణి ఆనుకొని ఉండటానికి ప్రయత్నించేయి. నీ తొట్టిలో ఉన్న పిండి పిరికిడ కూడా తగ్గదు. తీసిన కొద్ది రావాలి పిండి, నూనె పోసిన కొద్ది రావాలి. కొంతమంది ఎంత తెచ్చుకొని తినేయండి, అంత లాసేని అంటారు, అంత దండగా అంటారు. మరి దండగే, నీ బ్రతుకంతా ఎండ దండ, అంత దండగే. దేవునికి స్థితి కలుగును గాక. ఇచ్చే మనసు లేదా, పెట్టే మనసు లేదా? ఆ ఎదవరాలకున్న మనసు నీకుందా? ఆ ఎదవరాలు చేయి చాపింది, నువ్వు చేయి చాపావా? ఎదవరాలు కానుక పెట్టులో కానుకేసింది, నువ్వు వేసావా? ఉండదంతా వేసింది. మిమ్మల్ని ఏమని చెప్పట్లే, మనసు ఇస్తే చాలు. అక్కడ నువ్వు ధనం ఇవ్వకపోయినా దేవునికి మనసు ఇస్తే చాలండి, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నేను ముగిస్తున్న, దయచేసి ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఎదవరాలు కన్నీరు పెడితే ఆయన కన్నీరు తూడుస్తాడంట. ఎదవరాలు మాట్లాడితే స్వయంగా నేను వింటానంటాడు. ఎదవరాలను బాధ పెట్టకూడదండి. ఎదవరాలు కంటూ నుంచి కన్నీళ్లు రప్పించకూడదండి. ఎదవరాళ్ళకి తీర్పు తీసేటప్పుడు కూడా మీరు ఎక్కడన్నా తీర్పు తీర్చేటప్పుడు వాళ్ళకి పెనిమిటి లేలే, ఈమెకు పెనిమిటి ఉన్నాడు, ఈమెకు కొడుకులు ఉన్నారు, ఈమెకు ఆస్తుంది, ఈమె పక్కనే నేను మాట్లాడాలి, నువ్వు మాట్లాడినవంటే ఆమెకు బట్టిన గతి నీకు బట్టిది. జాగ్రత్త. దేవునికి స్తుతి కలుగును గాక. ఎదవరాలని దేనికి పోలీసులు తెలుసానండి? దేవుడు లాంటిదని చెప్పాను, దైవము లాంటిదని చెప్పాను. ఇక మీదట ఆమె కనపడ్డదంటే చేతులెత్తి ఆమెను పలకరించి ప్రయాణం చేయి, నీ జీవితం ధన్యతంగా మార్చబడును గాక. అయితే ఎదవరాలు ఇక్కడ ఒకటి చూడాలి, ఒకటి పాటించాలి. ప్రభువా, నా బిడ్డయ్యా, ఎదవరాలకి దేవుడే భర్త అండి. అక్కడ నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. భర్త లేడని ఎవరు చెప్పారు మీకు? ఒకవేళ శారీరకంగా కట్టుకున్న భర్త నీకు ఉండడం, కానీ అసలు సృష్టించిన భర్తే ఆమె దగ్గర ఉన్నాడు.
ఎందుకంటున్నావు నువ్వు ఆ మాట? ఎందుకంటున్నావండి? ఆమెను ఎందుకు తక్కువ చేశావు? మనం తక్కువ చేయకూడదు, ఆమె తక్కువ కాకూడదు. మనం ఘనపరచాలి, మనం మహిమపరచాలి, మనం ఆమెను హెచ్చించాలి. ఆమె కూడా అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. అనేకమైన తిట్లు కూడా ఆమె తిట్టకూడదండి. అవసరాన్ని బట్టి మాట్లాడాలి ఎదవరాలు, సందర్భాన్ని బట్టి మాట్లాడాలి ఎదవరాలు. ఏమండి, ప్రార్థన చేసిన, పలకరించిన, ప్రయాణమైన అక్కడ వంకలు ఏమండి ఆచారాలు పట్టించుకోకూడదు. పట్టించుకొని నడుస్తున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. అన్యులతో సామాన్యమే నువ్వు కూడా. దేవునికి స్తుతి కలుగును గాక. ఒకవేళ నువ్వు ఎదవరాలు అయితే ఎదవరాలు దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు చెయ్యి. ఎవడో అనుకుంటుండను కాదు, ఎవడో నిన్ను కించపరుస్తున్నాడు కాదు, దేవుని వైపు చూస్తున్నాడు. నువ్వు చూడాల్సింది ఎవరి వైపు? దేవుని వైపు. నువ్వు వినాల్సింది ఎవరి మాట? దేవుని మాట. నువ్వు నడవాల్సింది ఎవరి బాట? దేవుని బాట. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చెప్పుదాం. బిగ్గరగా సపట్టు కొట్టేస్తే నామాన్ని మహిమపరుద్దాం. ఎదవరాలు ప్రార్థన స్వచ్ఛమైందని చెప్పిన ఈ రాత్రి అద్భుతమైన ప్రార్థన. ఈ రాత్రి మనం కూడా అలా దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందామని నేను తెలియచేస్తూ ఈ నా మాట నేను ముగిస్తున్నాను. ఈ కుటుంబములు కూడా ఒకవేళ భర్తను పోగొట్టుకుందామో, ఆమె శారీరకంగా భర్తను పోగొట్టుకుందాము, కానీ చెప్పండి, ఆత్మీయంగా ఉన్న భర్త పక్కనున్నాడు. ఆమేన్. ఆమె భర్త లేనామె కాదు, ఆమె గనురాలు. దేవునికి స్తుతి కలుగును గాక. ఏమో ఒక్కని బట్టి చెప్పట్లేదండి, దయచేసి మనందరి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరితో దేవుడు హెచ్చరించాడు. వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, గాయం చేస్తుంది. ఆ గాయముల నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించి నడిపించునుగాక. 3 ఎదవరాల గురించి చెప్పాను. 1 అప్పులైన ఎదవరాలు, 2 కరువులో ఉండే ఎదవరాలు, 3 కానిక పెట్టులో కానికేసిన ఎదవరాలు. ఈ 3 ఎదవరాల్లో స్వచ్ఛం కూర్చోలేదా? చెప్పండి దయచేసి. ఈ 3 ఎదవలలో ఎంత ఆశీర్వాదం తెలుసండి? కొండలు నిండిపోయినాయి, తొట్టి నిండిపోయింది. కానిక పెట్టి కానిక దగ్గర ఆమె పేరు రాయబడ్డది. ఎవరి పేరైనా రాయబడ్డదండి? ఇంకొక మాట చెప్తాను, చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక్క మాట చెప్పాలంటే, భర్త ఉండవాలన్న మాట తప్పారు, కానీ భర్త లేని ఎదవరాలు మాట తప్పలేదండి. ఒక 3 చూపిస్తే ఇక్కడ ఎవరో తెలుసండి? తినద్దుండు పండు తిన్నది ఎవరు? అవకు భర్త ఉండాడు లేడా? మాట తప్పిందా తప్పలేదా? చెప్పమేందండి. భర్త ఉన్న భార్య మాట తప్పిందండి. ఇంకొక ఆయన లోతు భార్య తిరగొద్దని చెప్పింది. దేవుడు వాక్యం చెప్పాడు, వెనక తిరగొద్దన్నాడు. లోతు భార్య వెనక తిరిగిందా? తిరగలేదండి. తిరిగింది. భర్త ఉన్నదా లేదా? దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అవునండి, భర్తలుండోళ్ళన్నా మాటం లేదు, కానీ మాట తెప్పారు, కానీ భర్త లేని భార్య మడవని తిప్పలేదండి. చెప్పింది చేసిందండి. చెప్పింది చేసిందండి. నీ ఇంట్లో ఏముందంటే అదే చెప్పింది. నీకేం కావాలంటే అది అడిగింది. మరి నువ్వు చెప్పే ప్రశ్న ఏం చేయాలా? అబద్ధాలు. భర్త ఉన్నప్పుడు కూడా ఏషాలు, మోసాలు నువ్వు వేయట్లేదా? నువ్వు చేయట్లేదా? భర్తను అడ్డం పెట్టుకో, నువ్వు మోసం చేయట్లేదా? నువ్వు మాట్లాడట్లేదా? నువ్వు మాట్లాడుతున్నావు కరెక్టు. భర్త లేని భార్య మాట్లాడితే అబద్ధమా? ఎవడు చెప్పాడు నీకు న్యాయం? తీర్పు అందరికి ఒకటే. న్యాయవంతుడు నా కన్ను ఇదంతా చూస్తుందని చెప్పాడు. ఎదవరాలను చిన్న చూపు చూడొద్దు. ముగిస్తున్న దయచేసి, ఎదవరాలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎదవరాలు మాట తప్పదు. దేవునికి ఇచ్చే విషయం కానీ, దైవజనుడి మాట కానీ, దేవుని మాట కానీ వేగంగా పాటించింది. ఆ ఎదవరాలు ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రాత్రి మన ప్రార్థన, ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి నడిపించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు 3 ఎదవరాళ్ళ గురించి మీరు మాకు తెలియచేశారయ్యా. దీనదాసుడును ప్రభువా, నిలబెట్టుకున్నవాడు నువ్వు నాయన. నీ సేవకుడిగా నా నోట ఇచ్చిన ప్రతి మాట, ఆ 3 ఎదవరాల నోటుకుంటూ వచ్చిన ప్రార్థన కానీ, ఆపత కానీ, నీ సన్నిధిలోకి వచ్చిన సేవకుడు మాట కానీ ఎన్నారు గనుకనే వారు బైబిల్లో లెక్కకినైనా వారి పేర్లు రాయబడ్డాయి, వారు దీవించబడ్డారు. అయ్యా, వారికి సహాయం కలిగింది, వారిని ఆశీర్వదించినావు. ఈరోజు ప్రస్తుతం ఈ లోకములుండా ఎదవరాళ్ళకు కూడా అలాంటి కన్నీళ్ళు, అలాంటి బాధ, అలాంటి ఇరుకులు, అలాంటి లేమిడి ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా దీవెన కలుగును గాక. వారి ప్రార్థన, మా ప్రార్థన ఆలకించి మీరే దీవించమని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని